I'll take this. So cute. I'll take this. Hello. ఇది ఆల్రెడీ నేను తీసేసుకున్నాను. I want this. నేను తీసుకున్నాను చెప్పాను కదా. How much is this? How much? అసలు నేను తీసుకుందే కావాలంటావేంటి? ఇంకోటి కొనుక్కోవచ్చుగా? Do you have another one like this? No. నీ అదృష్టం అలా ఉంది. నువ్వు ఇంకా పే చేయలేదుగా? కానీ ముందు నేనే సెలెక్ట్ చేశాను. కానీ ముందు నేనే పే చేస్తున్నాను. అదంతా అనవసరం, ముందు నేనే సెలెక్ట్ చేశాను. నువ్వు ఇంకా డబ్బు కట్ట. నేను డబ్బు కట్టలేదనే నీ బాధ. ఒక నిమిషం. No. ఏంటి నో? The next Transrail train that takes us to Perth. Oh my God. తీసుకో. Oh God. సారీ అండి, ఇలా అవుతుంది అనుకోలేదు. ఇందుకు నువ్వే కారణం. నువ్వు కలిసిన ప్రతిసారి నాకు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. నెక్స్ట్ ట్రైన్ Don't talk to me. Just leave me alone. Thank you. Excuse me. When is the next train to Perth? There are no more trains today. Only at 9 o'clock tomorrow morning. జరిగిన దానికి ఫీల్ అయ్యే ప్రయోజనం ఏముందండి? పదండి, ఇద్దరం కలిసి బస్సో కారో తీసుకొని నెక్స్ట్ స్టేషన్ లో ట్రైన్ క్యాచ్ చేద్దాం. మళ్ళీ నీతో కలిసి జర్నీయా? నెవర్. నా దారి నేను వెళ్తాను. ఇద్దరి దారి ఒకటే కదండి, రండి వెళ్దాం. జరిగించాలు. గుడ్ బై. Excuse me, miss. You are from which country? India. May I see your passport, please? My passport is in my bag and my bag is in the train which I missed. Try to understand, officer. I'm sorry. Please, sir, believe Miss, me. cooperate with us. Your passport, please. No, sir, I don't have శిల్ప, it. ఏమయ్యో? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చెప్పు శిల్ప, నీకోసం ఎన్ని చోట్ల ఎత్తుకని తెలుసా? ఎంత తగాడుకుంటే మాత్రం వెళ్ళిపోవటమేనా? You know how many places I was searching for you? Excuse me. Who are you? She's my wife, sir. I'm her husband. We're on a holiday, you know. Why don't you check my passport? Thank God I got my wife. Thank God. Thanks a lot, officer. Thanks a lot. Oh, that's fine. రా వెళ్దాం. నన్ను వైఫ్ అని చెప్పావేంటి? వైఫ్ అని చెప్పక లేపుకొచ్చని చెప్పాలా? అసలు నా గొడవ నీకెందుకు? నా తిప్పలేవో నన్ను పన్ని. తిప్పలు. పాస్పోర్ట్ లేదని తప్పుడు కేసు పెట్టి జైల్లో దోసుంటే అప్పుడు తెలిసేది. నువ్వు రైల్లో నా వెనకెక్కడం, నాతో పాటే ఉండిపోవటం, పోలీస్ గొడవ, పెళ్ళామని చెప్పటం, ఇవన్నీ చూస్తుంటే నువ్వేదో ప్లాన్ తోనే నా వెంట పడుతున్నావు అనిపిస్తోంది. ప్లాన్? నేను ప్లాన్? నీ వెంట పడటానికి నువ్వు అతిలోకి సుందరం అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడికి వెళ్తే నాకే? గో టు హెల్. నేను వెళ్తున్నాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, కావాలంటే నాతో రా. రావా? ఓకే. ఆగు. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. తెలుసు. సారీ. సారీ. సారీ అన్నాను. When I shouted, you can hear? గట్టిగా సారీ చెప్పడానికి ఏమైనా సిగ్గా? సారీ వంశీ, ఒళ్ళు పొగరుతో నోటుకొచ్చినట్టు వాగాను, లిఫ్ట్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పచ్చుగా, కానీ చెప్పవు. ఈగో అడ్డొచ్చింది అంతేగా. ప్లీజ్, కెన్ యూ డ్రైవ్ వితౌట్ టాకింగ్? నా కారు నా ఇష్టం. ఏమైంది? కారు ఆగిపోయింది. అది తెలుస్తూనే ఉంది. ఎందుకు ఆగిపోయింది? నాకేం తెలుసు, నేనేమైనా మెకానిక్ నా? అసలు ఈ డొక్కు కారు ఎక్కడిది? అద్దెకి తెచ్చాను. మంచి కారు తీసుకోవచ్చు కదా. దానికి డబ్బులు ఎక్కువ అవుతాయి. నువ్వు ఇస్తావా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, నడవటమే. నా వల్ల కాదు. నీ వల్ల కాదా? సరే, దారిలో ఏమైనా మోటలు కనిపిస్తే నైట్ అక్కడ స్టే చేద్దాం. పొద్దున్నే లేచి బస్సులో చూసుకొని వెళ్దాం. రూమ్ చాలా బాగుంది. బెడ్ ఎక్సలెంట్. చలే, బాగా
బాగా ఎక్కువగా ఉంది. చలి దేశానికి వచ్చి చలి ఎక్కువగా ఉందంటే ఎలా? ఓ పని చేస్తే సరే, కిందకెళ్ళి కట్టెలు తెచ్చుకుంటే మంటేసుకోవచ్చు. అయితే వెళ్ళి కట్టెలు తీసుకురా. నేను ఇది మరీ బాగుంది. చలేస్తుంది అన్నది నువ్వెళ్ళి తెచ్చుకో. ఆడపిల్ల చేత పనులు చేయించడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఇలాంటి సెంటిమెంట్ డైలాగులతో ఫీల్ అయిపోయి కట్టెలు తెస్తాను అనుకున్నావా? ఇప్పటికే ఫ్రీ సర్వీస్ చాలా ఎక్కువ చేశాను, నువ్వు వెళ్ళి తెచ్చుకో. వంశీ, వంశీ, హ్యాపీ బర్త్డే శిల్ప. ఏమిటి అలా చూస్తున్నావు? వచ్చి కేక్ కట్ చేయి. నీకెలా తెలిసిన బర్త్డే? నీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు, కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ శిల్ప. బర్త్డే నీది. నా వాళ్ళెవరూ లేకపోయినా నువ్వు తెలుసుకుని నా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. దాందే ఉంది. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. పొద్దునే ఎర్లీగా కూడా లెగవాలి. పడుకుందాం పదా. నీ రూమ్ ఎక్కడా? ఇదే. ఇదేనా? నాకు ఇంకో రూమ్ తీసుకో. 2 రూములు తీసుకోవటానికి 3 రూములు తీసుకోవటానికి నా దగ్గర అంత డబ్బు లేదు. మరి నేను ఎక్కడ పడుకోను? ఇక్కడ చోటు ఉందిగా, వచ్చి పడుకో. చిచి, ఈ బెడ్ మీద నేను పడుకోను. అయితే ఆ సోఫా మీద పడుకో. అసలు నేను ఈ గదిలోనే పడుకోను, బయటికి వెళ్ళి పడుకుంటాను. వెరీ గుడ్ డెసిషన్. నేను ఒక్కడిని హాయిగా ఇటు అటు దొర్లుతూ పడుకుంటాను. యు నెవర్ చేంజ్. థ్యాంక్ యూ. కాస్త తలుపు మూసెళ్ళమ్మా, మధ్యలో వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకే. గుడ్ నైట్. హలో, చలి బాగా ఎక్కువగా ఉన్నట్టుంది. కాస్త వైన్ పోయినా తాగితే వెచ్చగా ఉంటది. నాకేం అక్కర్లేదు, నీ నెత్తి మీద పోసుకో. నెత్తి మీద ఎందుకు, గొంతులో పోసుకుంటాలే. కొన్ని కేకో మొక్క పడేనా? Shut up and get lost. ఓకే. చలిగా లేస్తుంది, ఎలా తట్టుకుంటున్నావు ఏంటో. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. కాఫీ. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేనే మోసుకొచ్చాను. నా డ్రెస్ మంచుకు తడిసిందని నేనే మార్చేసాను. అవన్నీ తర్వాత కానీ నువ్వు ఆ కాఫీ తాగి ఈ టాబ్లెట్ వేసుకో. నాకేం రోగం లేదు, నాకెందుకు టాబ్లెట్? అది వచ్చిన రోగాన్ని పోగొట్టే టాబ్లెట్ కాదు, 9 నెలల తర్వాత రాబోయే నాన్న పోగొట్టే టాబ్లెట్. వాట్? వాట్? ఏం తెలియనట్టు అడుగుతావేంటి? రాత్రి నువ్వు ఎంత రెచ్చిపోయావు తెలుసా? వీపంతా గోళ్ళగాట్లే. అంటే ఏముంది, పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ ఎలా ఉంటుందో నాకు తెలిసిపోయింది. యు రాస్కల్, స్ప్రోలన్ నన్ను మోసం చేసి నాశనం చేస్తావా? అందుకే నన్ను వెంటపడి నాటకవాడి నమ్మించావు. ఇప్పుడు ఏమైంది? ఈ టాబ్లెట్ వేసుకో. నిన్ను ఐ హేట్ యు, ఐ కిల్ యు. టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతున్నాను కదా. అరే ఐ హేట్ యు. Don't cry, dear. You'll be all right. Take this tablet. Tablet? For what? For your cold. What happened last night? You were out in the cold last night when you fainted. She'll be all right. That boy saved you. He's a really sweet boy. Here, change your dress.
నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్ నాకు లేవు. నా షర్ట్ ఎక్కడ పెట్టావు? నీట్గా వాష్ చేసి ఐరన్ చేసి పెట్టు. అప్పుడేమైనా ఫీలింగ్ వస్తామని ఆలోచిస్తాను. ఈ వంశీ ఏమైపోయి ఉంటాడు? కంగారు పడుకో, వచ్చేస్తాడుగా. అది కాదు, రాత్రంతా ఎక్కడున్నాడో ఏమైపోయాడో అని. ఇదిగో నువ్వు టెన్షన్ పడకు, మమ్మల్ని టెన్షన్ పెట్టుకో. వంశీ ఎక్కడున్నా ఈ స్టేషన్కే రావాలి. అందుకే సామాన్లు పెట్టుకుని వెయిట్ చేస్తున్నావు. ఇదిగో మీరు టెన్షన్ పడద్దు, మీ ఫ్రెండ్ కూడా ఇక్కడికే రావాలి. సరే, ఎక్స్క్యూజ్ మీ, మీరు లగేజ్ చూస్తుండండి, తినడానికి ఏమైనా తీసుకుని వస్తాం. జాగ్రత్త. రారా.